దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరు క్షేమముగా ఉన్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. మీ క్షేమం కొరకై అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ప్రార్థనాపూర్వకంగా మీరు ఆధ్యాత్మికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలోని ఒక భాగాన్ని నేను చదువుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక భాగం. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చాలా విషయాలు అక్కడ ప్రస్తావిస్తూ, శ్రమల గురించి, పరిచర్య గురించి చాలా విషయాలు అక్కడ ప్రస్తావిస్తూ తిమోతికి ప్రోత్సాహకరంగా మాట్లాడుతూ, అంత మాత్రమే కాదు, అది మనకు కూడా ప్రోత్సాహకరమే అంటున్నాడు. అక్కడ నా విశ్వాసం ఏంటో, నేను ఎవరిని నమ్ముతున్నానో ఆ నమ్మకం ఉంచేటువంటి వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, గుణ లక్షణాలు ఏంటో నేను ఎరుగుదును కనుక జరిగే ప్రతి పరిస్థితుల్లో, ఒకవేళ దాని అనుకూలత కావచ్చు, ఆయా సమయాల్లో శ్రమలకు నేను అప్పగింపబడవచ్చు, ఆయా సమయాల్లో నేను ఆశించినది జరగకపోవచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఆ ప్రతి పరిస్థితుల్లో నాకు ఒక నిరీక్షణ, నాకు ఒక నమ్మకం ఉంది. అదేంటంటే నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నేను సిగ్గుపడను అనే మాట, నేను సిగ్గుపడను. ఒకవేళ విఫలత ఎదురైనా, ఒకవేళ శ్రమ ఎదురైనా, ఆ శ్రమలో నేను సిగ్గుపడను, అవమానంగా భావించను. ఎందుకు అని అంటే అవమానం వెనుక దేవుడిచ్చే ఆశీర్వాదం. ఒకవేళ శ్రమ ఉంటే ఆ శ్రమ తర్వాత దేవుడిచ్చేటువంటి ఉన్నతమైన స్థితి. ఒకవేళ తృణీకారం పొందుకున్న పరిస్థితి ఉంటే ఆ తృణీకారం వెనుక దేవుడు ఇచ్చేటువంటి గొప్ప అనుభవం. ఈ అనుభవాలన్నీ నేను ఎరుగుదును. ఈ అనుభవాలను ఇచ్చిన వాణిని నేను ఎరుగుదును. ఆ అనుభవాలలో నేను వెళ్తూ ఉన్నప్పుడు ఏ పరిస్థితి నా జీవితంలో ఎదురైనప్పటికీ ఆ పరిస్థితులను బట్టి నేను అధైర్యపడను, సిగ్గుపడను. ఎందుకు అని అంటే నేను ఎవరిని నమ్మానో ఆ నమ్మిన వానిని నేను స్పష్టంగా ఎరుగుదును గనుక ఏ స్ట్రాంగ్ డిటర్మినేషన్, బోల్డ్ ఫెయిత్ అక్కడ కనిపిస్తుంది. అది చాలా 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 అవసరం విశ్వాస జీవితంలో. ప్రాముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో, శ్రమలో ఎదురవుతున్న పరిస్థితుల్లో, ప్రాముఖ్యంగా అననుకూలతలు ఎదురవుతున్న పరిస్థితుల్లో, ప్రాముఖ్యంగా దేవునిని నమ్మి దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నిన్ను వ్యతిరేకించే వారి మధ్య నువ్వు సజీవ సాక్ష్యంగా నిలబడాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ అనుభవాలు మనం పొందుకోవాలి. నేను నమ్మిన వాళ్ళని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను. దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు. అలాంటి ధైర్యంతో కూడినటువంటి విశ్వాసం మనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అననుకూలత ఏదైనా, వ్యతిరేకించేవారు ఎవరైనా, ఎలాంటి శ్రమ అనుభవించవలసిన పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితుల నడుమ నేను ఎరిగిన వారిని నేను పట్టుకుంటాను. నన్ను ఎరిగినవాడు నాకున్నాడు, నేను ఎరిగిన వారిని నేను బలంగా పట్టుకుంటాను కనుక నన్ను సిగ్గుపరచడం. ఒకసారి ఆలోచిద్దాం. విశ్వాసంలో కొనసాగుతూ ఏదైనా అననుకూలత వచ్చినప్పుడు, ఏదైనా అవమానం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలోనే డీలా పడిపోయి దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు దీన్ని ఎలా చేశాడు అని ప్రశ్నించుకునే కంటే, దేవా నీ చిత్తం నా జీవితంలో జరుగుతున్న దానిని బట్టి నేను అవమానపరచబడిన ప్రభువా, నేను సిగ్గుపరచబడిన ప్రభువా, నేను సిగ్గుపడను ప్రభువా, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను. అది అపోస్తలుడైన పౌలు యొక్క విశ్వాసపు స్టేట్మెంట్. నా విశ్వాసపు స్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుంటూ, అపోస్తలుడైన పౌలు కలిగిన దేవుడే నా దేవుడు. ఆ దేవునిని ఆశ్రయించే క్రమంలో, దేవా నేను నిన్ను నమ్ముకున్నాను, నేను సిగ్గుపడను, నన్ను సిగ్గుపరచవు ప్రభువా అనేటువంటి ఆలోచనతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ ఉండగా మీరు నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, నీవు గొప్ప దేవుడవు, మాకు చాలిన దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు కనుక మీకు స్తోత్రాలు. నా తండ్రి ప్రభువా, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను అంటున్నాడు ప్రభు భక్తుడు. నిజమే ప్రభువా, ఏ పరిస్థితులు గుండా మేము వెళ్తున్నప్పటికీ మీ యందు నమ్మకాన్ని కోల్పోకుండా
కోల్పోకుండా మీ మీద మాత్రమే ఆధారపడి మిమ్మల్ని మాత్రమే విశ్వసించి మా జీవితాలలోనికి ముందుకు కొనసాగగలిగినట్లుగా మీ కృప మాకు దయచేయమని దేవా, మిమ్మల్ని ఎరుగుటలో మాకున్నటువంటి కృప, మాకున్నటువంటి ధైర్యాన్ని నా తండ్రి ప్రభు మేము పట్టుకొని ముందుకు కొనసాగగలిగే ధన్యత మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమెన్.